హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ప్రసాదం రెసిపీ పులిహోర ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ కొన్ని చిన్న పొరపాట్ల వల్ల పులిహోరకున్న టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ చేసేటప్పుడు కొన్ని చిన్న టిప్స్ పాటిస్తూ కనుక చేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అసలే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ప్రతి ఒక్కరూ ప్రసాదంగా ఈ పులిహోరని ఖచ్చితంగా చేస్తారు. అలాంటప్పుడు నేను ఈరోజు చెప్పబోయే ఈ టిప్స్ పాటిస్తూ కనుక చేస్తే పులిహోర ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరైతే ఎంతో టేస్టీగా ఉండి మన ఈ ట్రెడిషనల్ పులిహోర రెసిపీని ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా పులిహోర కోసం అన్నం సిద్ధం చేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. మనం రెగ్యులర్గా ఏ విధంగా అన్నం ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోండి. కాకపోతే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే అన్నం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పొడిగా వస్తుంది. అలా ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ కానీ లేదంటే ఈ విధంగా ఒక రోటిలో కానీ 1 ఇంచ్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని బాగా కోర్సుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు మనం ముందే ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని పప్పులు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ పల్లీలు అనేవి సగం ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది కూడా సగం ఫ్రై అయితే సరిపోతుందండి. మిగతా సగం మనం వేరే పప్పులు వేస్తాం కదా, అప్పుడు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇక్కడ చూడండి, ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. అంతకాడికి ఎక్కువ ఫ్రై చేసుకుంటే పసుపు అనేది మాడిపోతుంది. చూడండి, ఏ ఒక్కటి మాడిపోకుండా అన్నీ చాలా ఈవెన్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకొని ఉన్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, ముందుగా రసం తీసి పెట్టుకొని ఉంచుకున్న 1 కప్పు వరకు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ రసం అనేది మీరు తీసుకునే అన్నాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 నిమ్మకాయల్ని పిండుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కూడా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మన ట్రెడిషనల్ రెసిపీ పులిహోర రెడీ అయిపోయింది. అన్నం కూడా చూడండి ఎంత పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. చూడ్డానికి కూడా భలే యమ్మీగా ఉంది కదా. ఇంకా ఇందులో మనం అల్లం ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకొక విషయం అండి, ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. సమయానికి నా దగ్గర ఇంగువ లేకపోవడం వల్ల నేను యాడ్ చేయలేదు. అంతేనండి. ఈసారి ఎప్పుడన్నా మీరు పులిహోర చేసినప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేశాక మీరే అంటారు. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.